అవును, సంజు శాంసన్ అంటే నాకు ద్వేషం. ఇంటర్నేషనల్ క్రికెట్ మలుపు తిరిగే ఇన్నింగ్స్ ఇదే. ఐ హేట్ సంజు శాంసన్. చాలా మంది అంటున్నారు సంజు శాంసన్ తీసేలా అని. 2 మ్యాచ్లకే వానరే బాబు. ఎందుకో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎగ్జాంపుల్స్ ఇచ్చి నా పాత వీడియోస్ నుంచి క్లిప్స్ పెట్టి మరీ మీకు ప్రూవ్ చేస్తా ఎందుకు నేను ఇంత హేట్ చేస్తాను సంజు శాంసన్ని, ఎందుకు నాకు పాత కక్షలు ఉన్నాయి, గత జన్మలో తనకి నాకున్న వైరం ఏంటి, ఇవన్నిటి కూడా క్లారిటీ ఇస్తా. వీడియో మొత్తం చూడండి, మబ్బులు ఎడిపోతాయి మా బ్రో. ట్రూత్ రివీల్డ్, నేకెడ్ ట్రూత్. హియర్ వి గో. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఈ వీడియో నేను సంజు శాంసన్ ఎంత హేట్ చేస్తానో, నాకు ఎందుకు తనంటే అంత కక్ష, అంత ద్వేషమో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. దీనికి ఎలా ప్యాకేజ్ చేసామంటే, మా స్టమ్ టేల్స్ ఛానల్లో గత 6 నెలలుగా చేసిన వీడియోస్లోంచి ఎక్కడెక్కడైతే సంజు శాంసన్ గురించి ద్వేషంతో మాట్లాడామో, ఎక్కడెక్కడైతే తనని కింద పడేయాలని చూసామో, ఎలా తొక్కేయాలని చూసామో అవన్నీ కూడా కలిపి పెట్టాను. ఇది మీరు చూస్తే ఇంకా ప్రూవ్ చేసేసుకోవచ్చు. ఇది నా కన్ఫెషన్ అనమాట. ఇది నా కన్ఫెషన్. ఎక్కడ వీడియో నచ్చితే కనుక, నా హేట్ మీకు బాగా నచ్చితే కనుక యూ హ్యావ్ టు హిట్ ద లైక్ బటన్, బికాజ్ అప్పుడు ఎక్కువ మంది వీడియో చూస్తారు, వాళ్ళకి తెలిసిపోతుంది నేను ఎంత హేట్ చేస్తాను సంజు శాంసన్ని. ఇక మొదలెడదామా? ఒక 6 months బ్యాక్ వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. ఏషియా కప్ స్క్వాడ్ అనౌన్స్ అయింది. ఓకే, దాంట్లో శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేశారు. సెకండ్, సంజు శాంసన్ కూడా క్యాజువాలిటీ. సంజు శాంసన్ ఇప్పుడు ఆడడు. ఎక్కడ ఆడతారు, ఎక్కడ ఆడిస్తారు ఆలోచించండి. మొన్నటిదాకా సంజు శాంసన్ ఓపెన్ చేసి మీకు 10 మ్యాచ్లు ఇస్తామని చెప్తాను, 3 సెంచరీలు స్కోర్ చేసిన తర్వాత ఇప్పుడు గిల్లు తీసుకొచ్చి వైస్ కెప్టెన్ చేస్తే ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ గిల్ ఆడతాడు. అంటే వైస్ కెప్టెన్ కంపల్సరీగా ఆడాలా రూల్ ఏం లేదు, కానీ గ్యారంటీగా ఆడతాడు. తను ఆడితే ఎక్కడ ఆడతాడు? ఓపెనర్గా ఆడతాడు. బికాజ్ నెంబర్ 3, నెంబర్ 4 తిలక్ వర్మ, స్కై వాళ్ళిద్దరు ఆల్టర్నేట్ చేసుకుంటే డిపెండింగ్ ఆన్ లెఫ్ట్ ఆర్ రైటా ఎవరు వెళ్ళాలని. సో అభిషేక్ శర్మతో పాటు శుభ్మన్ గిల్లే ఆడతాడు. సంజు శాంసన్ టీం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇట్స్ దట్ సింపుల్. ఎందుకంటే ఇప్పుడు ఓపెనర్గా సంజు శాంసన్ ఆడకపోతే నంబర్ 7, నంబర్ 6 ఆడించి ప్రయోజనం లేదు. అక్కడ మంచి ఫినిషర్గా జితేష్ శర్మ ఎలాగో ఉన్నాడు, తను బాగా ప్రూవ్ చేసుకున్నాడు ఆ పొజిషన్లో ఫినిషర్గా. తననే ఆడిస్తాడు వికెట్ కీపర్గా. అంటే శాంసన్ ఇక భజన చేసుకోవాలి మళ్ళీ. శుభ్మన్ గిల్ వచ్చినందుకు సంజు శాంసన్కి ఓపెనర్గా అవకాశాలు తగ్గిపోతాయి. తనని, రింకు సింగ్ని టీం నుంచి బయటికి పంపించాల్సి వస్తుంది, ఇరికిస్తున్నారు శుభ్మన్ గిల్ని అని ఆ రోజు కూడా చెప్పా. నెక్స్ట్ ఇన్స్టెన్స్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా T20 సిరీస్. దీంట్లో కూడా ఇప్పుడు గిల్ ఇక్కడ పర్ఫామ్ చేయలేదనుకో, క్వశ్చన్స్ వస్తాయి. బికాజ్ ఏషియా కప్లో కూడా పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు, ఓడిఐ సిరీస్లో పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు, ఇక్కడ T20 సిరీస్లో కూడా పర్ఫామ్ చేయకపోతే సంజు శాంసన్ బాగానే ఆడుతున్నాడు ఓపెనర్గా, తన్నే పెడదాం, ఇంకొక బ్యాటర్ని ఆడించుకోవచ్చు, గిల్ ఎందుకు అని ప్రశ్నలు వస్తాయి. ఎంత వైస్ కెప్టెన్సీ హోదా ఇచ్చినా కూడా ఆ ప్రశ్నలు వస్తాయి. మళ్ళీ మాట్లాడే దాని గురించి, ఎందుకంటే పదే పదే అదే జరిగింది కదా సంజు తోటి. తను ఓపెనర్గా బాగా పర్ఫామ్ చేసున్నా కూడా మనకి సెలెక్టర్స్ చెప్పింది ఏంటంటే, అప్పట్లో శుభ్మన్ గిల్ ఓడిఐస్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు కాబట్టి సంజు శాంసన్కి అవకాశం ఇచ్చాం, ఇప్పుడు గిల్ వెనక్కి వచ్చేసాడు కాబట్టి సంజుకి ఇవ్వము అని వాళ్ళు చెప్పారు. అది ఎంత కరెక్ట్ కాదో మాట్లాడా. इसके बारे में इसमें ऑलरेडी हमने एक ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. నెక్స్ట్ ఇన్స్టెన్స్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 ఈ సిరీస్లో కూడా సిరీస్ ప్రారంభంలోనే ఒకవేళ గనక శుభ్మన్ గిల్ పర్ఫామ్ చెయ్యకపోతే సంజు శాంసన్ తీసుకొచ్చి తీరాలి. ఎందుకంటే గిల్కి మీరు బోల్డ్ ఛాన్సులు ఇస్తున్నారు, గిల్ పర్ఫామ్ చేయకపోతే బాగా పర్ఫామ్ చేసి ఓపెనర్గా తన స్థానాన్ని తను నిరూపించుకున్న తర్వాత, తన సత్తా చూపించిన తర్వాత సంజుకి అవకాశాలు ఇచ్చి తీరాలి అని మళ్ళీ చెప్పా. శుభ్మన్ గిల్ రావడంతో ఏంటి, ఐ బీన్ అ వెరీ వోకల్ సపోర్టర్ ఆఫ్ ది అదర్ ప్లేయర్స్ ఈ ఫార్మాట్లో ప్రత్యేకించి. అంటే నాకు శుభ్మన్ గిల్ ఇక్కడ కంపల్సరీగా ఆడాలి అని నాకు అనిపించదు. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ఎన్నో సందర్భాలు చెప్పాను, కొంతమంది ఒప్పుకుంటారు దాంతో, కొంతమంది ఒప్పుకోరు. మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళు కింద కామెంట్ చెప్తే తెలుస్తుంది. బట్ తను రావడంతో ఇప్పుడు జరిగింది అంటే, వచ్చాడు వైస్ కెప్టెన్ అంటే ఓపెన్ చేస్తాడు తనే, విచ్ మీన్స్ ఓపెనర్ స్లాట్ కూడా ఎగిరిపోయింది, రైట్? అంటే అర్థం ఏంటి, సంజు శాంసన్ ఓపెన్ చేయడు. సో ఇప్పుడు సంజు శాంసన్, జితేష్ శర్మ ఇద్దరులో ఎవరు ఒకళ్ళే ఆడతారు. పైగా సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్ ఏమంటాడంటే, నువ్వు టీంకి చెప్పేసాము ఓపెనర్స్ తప్ప ఇంకెవరూ కూడా ఏ పొజిషన్లో ఆడతారో వాళ్ళకే తెలియదు, ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని క్యాప్టెన్ చెప్పడం, కోచ్ గారు అదే చెప్పడం,
వీళ్ళు ఇలానే ఆడతారో అర్థం చేసుకోవాలి. ఇంకా దీంట్లో మరి జితేష్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్లో లాస్ట్ తను వచ్చాడు సంజు శాంసన్ బయట పంపించి, అక్కడ బాగానే పర్ఫామ్ చేశాడు. సో న్యాయంగా అయితే అదే కంటిన్యూ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ సంజు శాంసన్ని వెనక్కి తీసుకొస్తే జితేష్కి అన్యాయం, అలా అని సంజు శాంసన్ ఆడించకపోతే సంజు శాంసన్కి అన్యాయం. అన్యాయం గ్యారంటీ, ఎవరికైనా తెలియదు. గిల్ వచ్చాడు కాబట్టి. గిల్కి కూడా ఇక్కడ పెద్ద పరీక్షే. ఇంతకు ముందర పెద్దగా పర్ఫామ్ చేసింది ఏమీ లేదు. ఈ 5 మ్యాచ్ల సిరీస్లో ప్రతి మ్యాచ్ ఆడతాడు తను వైస్ కెప్టెన్ కాబట్టి. ఫిట్గా ఉంటే తను బాగా పర్ఫామ్ చేయడం ముఖ్యం. ఎందుకంటే దాదాపు ఇదే స్క్వాడ్ ఫిబ్రవరిలో జరిగే T20 వరల్డ్ కప్ వెళ్ళబోతోంది. సో దాంట్లో మరి తను ఫామ్లో లేకపోతే తిరిగి మళ్ళీ వెనక్కి ఎవరిని తీసుకురావాలి, ఎవరితో ఆడించంటే 10 T20s ఉన్నాయి బిఫోర్ ది వరల్డ్ కప్. సో ఈ 5లో కొట్టకపోతే తన రన్స్ సంజు శాంసన్ మళ్ళీ పైకి తీసుకొచ్చి గిల్ని బయట పంపించాలేమో. చేస్తారు లేదంటే ఐ హ్యావ్ మై డౌట్స్ అబౌట్ దట్. బట్ హీ నీడ్స్ టు పర్ఫార్మ్, హీ నీడ్స్ టు ఎర్న్ హిజ్ స్పేస్ ఇన్ ద సైట్ ఇస్ వాట్ ఐ థింక్. సో చూద్దాం శుభ్మన్ గిల్ చేయగలుగుతాడేమో. ఈజ్ అ సుప్రీమ్లీ టాలెంటెడ్ క్రికెటర్, మంచి బ్యాటర్, డౌట్ ఏమీ లేదు దాంట్లో. బట్ దాన్ని పర్ఫార్మ్ కూడా చేయాలి. దీని తర్వాత వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు. కోర్స్ మీ అందరికి గుర్తుంటుంది, ఆ రోజు ఇషాన్ కిషన్ వెనక్కి వచ్చాడు స్క్వాడ్లోకి. శుభ్మన్ గిల్ని వైస్ క్యాప్టెన్సీ నుంచి పక్కకి తప్పించారు. దాంతో సంజు శాంసన్ మళ్ళీ ఓపెనర్గా ఆడతాడు అనొక హ్యాపీ స్పేస్లోకి అందరం వచ్చాం. ఎందుకంటే సంజు శాంసన్ డస్ ఇస్ బెస్ట్ వెన్ హీ ఓపెన్స్. నౌ గిల్ ఇరికించడంతో ఎలా అయితే రింకు అండ్ సంజు బయటకు వెళ్ళిపోయారో, గిల్ని తీసేయడంతో ఇక్కడ యాక్చువల్లీ నాకు శుభ్మన్ గిల్ ఫ్యాన్స్ చాలామంది నేను తనకు వ్యతిరేకం అనుకున్నారు. అక్కడ కూడా చెప్పా గిల్ గురించి కూడా, గిల్ మంచి ప్లేయరే కానీ తనకంటే బెటర్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్లే సంజు శాంసన్ ఒకరు అని. శుభ్మన్ గిల్ ఫ్యాన్స్ అయితే ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను, ఇట్స్ ఎ గ్రేట్ ప్లేయర్, క్లాస్ ప్లేయర్. ఓకే, ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ లవ్ అండ్ టైమ్ ఫర్ హిమ్. కాకపోతే శుభ్మన్ గిల్ ఈ ఫార్మాట్లో బహుశా అవసరం లేదేమో నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. దేర్ ఆర్ అదర్ బ్యాటర్స్ హు డన్ మచ్ బెటర్ దెన్ హిమ్. శుభ్మన్ గిల్ టెస్ట్లో క్యాప్టెన్, ODIsలో క్యాప్టెన్, T20Isలో కూడా భవిష్యత్తులో ఆడతాడేమో. కానీ రైట్ నో తనకంటే బాగా ఆడేవాళ్ళు ఉన్నారు అని తను స్క్వాడ్లోకి వచ్చినప్పుడు చెప్పాను, ఇప్పటికీ చెప్తాను. సో తను టీంలోంచి బయటికి వెళ్ళిపోవడం తోటి ఐఎమ్ నాట్ రియలీ డిసప్పాయింటెడ్. ఇచ్చిన అవకాశాల్లో రన్స్ కూడా ఎక్కువ స్కోర్ చేయలేదు. అండ్ తను వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే సంజు శాంసన్ ఒకరిని మిడిల్ ఆర్డర్లోకి పంపించారు అండ్ రింకు సింగ్ యాజ్ అ ఫినిషర్ ఆడించలేకపోయారు. బికాజ్ ఎక్స్ట్రా కీపర్ బ్యాటర్ ఆడాలి కదా, దాంతో రింకు బయటికి వెళ్ళిపోవడం, ఇద్దరు ప్లేయర్స్ వాళ్ళ స్థానం కోల్పోయారు విత్ ఇంక్లూజన్ ఆఫ్ శుభ్మన్ గిల్. నౌ ఇక్కడ శుభ్మన్ గిల్ ఎంట్రీ తోటి జితేష్ శర్మ ఎంట్రీ కూడా లింక్ అయి ఉండింది. బికాజ్ మిడిల్ ఆర్డర్లో ఆ ఫినిషర్ రోల్ ప్లే చేసి ఒక వికెట్ కీపర్ కావాలనుకున్నారు. అందుకనే జితేష్ కూడా వచ్చాడు, రింకు బయటికి వెళ్ళాడు. దేర్ ఆర్ 2 కాంబినేషన్స్. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తుంటే సూర్య అన్నాడు మాకు 2 కాంబినేషన్ మైండ్లో ఉన్నాయి ఆల్రెడీ అని చెప్పాడు. ఐఎమ్ గోయింగ్ టు ట్రై అండ్ డీకోడ్ వాట్ దిస్ కాంబినేషన్స్ ఆర్. స్ట్రైట్ ఫార్వర్డ్, మీకు తెలిసే కాంబినేషన్ ఏంటో ఒకసారి చూసుకుందాం. సంజు అండ్ అభిషేక్ శర్మ యాజ్ ది ఓపెనర్స్. ఒకళ్ళు 180 ఆడతారు స్ట్రైక్ రేట్, 170 స్ట్రైక్ రేటు. అది సంగతి. సో ఒకవేళ ఎవరైనా ఫామ్ లో లేకపోతే, ఓపెనర్స్ ఫామ్ లో లేకపోతే, ఇంజురీ ఎవరైనా అయితే ఇషాన్ కిషన్ వస్తాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 సిరీస్లో సెకండ్ మ్యాచ్ ప్రివ్యూలో కూడా మాట్లాడుతూ సంజు శాంసన్ రన్స్ స్కోర్ చేస్తే బాగుంటుంది, బికాజ్ రన్ స్కోర్ చేస్తే తనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, రన్ స్కోర్ చేస్తే మనకి వరల్డ్ కప్లో కూడా వెళ్తూ చాలా మంచిది, బికాజ్ మన ఫస్ట్ చాయిస్ ఓపెనర్ సంజు శాంసనే. అండ్ ఇన్ఫాక్ట్ ఇండియా ఒక తిలక్ వర్మ వెనక్కి వచ్చేస్తే దిస్ ఈస్ ద ఫస్ట్ చాయిస్ 11 టైప్లోనే ఉంది ఇండియా అది వరల్డ్ కప్కి కూడా. సో ఇదే కంటిన్యూ చేస్తారు. సంజు శాంసన్ కోసం రన్ స్కోర్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అందరూ ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు స్కోర్ చేస్తే బాగుంటుంది. సూర్యకుమార్ యాదవ్ క్రితం మ్యాచ్లో 32 కొట్టేసరికి తనకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగి ఉంటుంది. 2 మ్యాచ్ల్లో రన్స్ కొట్టకపోతేనే డ్రాప్ చేసేలా సంజు శాంసన్ని అని నేనే ప్రశ్నించా. చాలా మంది అంటున్నారు సంజు శాంసన్ తీసేలా అని. 2 మ్యాచ్లకే బాగున్నారా బాబు. ఆ T20 సిరీస్లో ఫస్ట్ 4 గేమ్స్లో రన్స్ స్కోర్ చేయలేదు సంజు శాంసన్. 5వ మ్యాచ్ తిరువనంతపురంలో ఎంట్రీయే తను ల్యాండ్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ జరగండి అనుకుంటే దాన్ని స్వాగతించడం సంజు శాంసన్కి. ఎందుకంటే తన ఊరికి వెళ్ళింది, ఫ్లైట్ దిగుతున్నప్పటి నుంచి ఎయిర్పోర్ట్ బయట వరకు హోటల్కి వెళ్ళేంత వరకు కూడా జరగండి సరదాగా తీసుకెళ్లాడు సంజు శాంసన్. ప్లీజ్ ఆపు కెప్టెన్ అంత ఇబ్బంది పడిపోతున్నాడు. అలాంటి ఒక స్వాగతం నాకు లభించింది. ఐ థింక్ విల్ గెట్ 1 more గేమ్. ఇక్కడ కనుక సంజు శాంసన్ రన్స్ స్కోర్ చేయకపోతే జస్టిస్ ఫర్ శాంసన్ అని ఇంకెవరు కూడా సోషల్ మీడియాలో అనకూడదు, వదిలేయాలి. 5 మ్యాచ్లు మీరు రన్ స్కోర్ చేయకపోతే నెక్స్ట్ వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేసుకుంటూ బ్యాటింగ్ చేస్తాడు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సంజు శాంసన్ ఫ్యాన్స్ అయినా సరే మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు న్యాయంగా ఉండాలి. శుభ్మన్ గిల్ రన్స్ కొట్టట్లేదు, డ్రాప్ చేసినప్పుడు ఎలా అయితే మనం కరెక్ట్ అయ్యేది అన్నామో, ఇప్పుడు సంజు శాంసన్ 5 మ్యాచ్ల్లో కూడా రన్స్ కొట్టకపోతే మరి ఇంకప్పుడు ఇషాన్ కిషన్ ఆడించడం ఈజ్ ద రైట్ డెసిషన్, ఇస్ వాట్ ఐ ఫీల్. సో అక్కడ చెప్పా ఏమిటని, సంజు శాంసన్ మళ్ళీ తిరిగి ఎప్పుడు వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎవరికైనా ఇంజురీ అవ్వాలి, వారు ఎవరైనా ఫామ్ పూర్తిగా కోల్పోవాలని. ఇంజురీ కాకపోయినా కూడా అస్వస్థత కలిగింది అభిషేక్ శర్మకి. తన స్థానంలో అగేన్స్ట్ నమీబియా సంజు శాంసన్ ఆడాడు. ఆ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందర సంజు ప్లేయింగ్ లెవెల్లో ఉండడం తెలియంగానే ఎక్కడ లేని కోపం తన్నుకొచ్చేసి, ఎక్కడ లేని ద్వేషం తన్నుకొచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టా.
ఇదే సరైన అవకాశం కావచ్చు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఎప్పుడైతే మనకు ఛాన్స్ వస్తుందో అది బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు ప్లేయర్స్. స్పోర్ట్స్లో చాలా సందర్భాల్లో జరిగింది. ఇక్కడ ఒక 50 100 కొడితే అదిరిపోతుంది. ఒకటి దురదృష్టం, ఇంకోటికి అదృష్టంగా మారుతుంది అంటారు. ఇక్కడ అభిషేక్ శర్మకి స్టమక్ ఇన్ఫెక్షన్ రావడం, 2 రోజులు హాస్పిటల్లో ఉండడం, డిశ్చార్జ్ అయ్యాడు అనుకో, వేరే విషయం. కాకపోతే ఇప్పుడు సంజు శాంసన్ ఓపెన్ చేయబోతున్నాడు నమీబియా తోటి. ఇక్కడ రెస్ట్ దొరికింది, బ్రేక్ దొరికింది, ఎక్స్పెక్టేషన్ లేదు, ప్రెషర్ లేదు. సంజు శాంసన్ ఒక 50 100 కొట్టాడు అనుకుందాం ఫర్ సపోజ్. పైగా సూర్య ఇంకో మాట అన్నాడు, 1-2 గేమ్స్ ఆడకపోవచ్చేమో అంటే సెకండ్ గేమ్ ఏది పాకిస్తాన్, అక్కడ సంజు శాంసన్ ఆడి అక్కడ రన్స్ కొట్టాడు అనుకో. వాట్ కెన్ హ్యాపెన్? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ ఇవాళ సంజు 50 100 పడుతుందేమో ఎందుకు నాకు కొట్టేస్తుంది. గుడ్ ఫీలింగ్ ఫర్ సంజు. వాట్ యు థింక్? నమీబియా గేమ్లో రన్స్ ఎక్కువ కొట్టలేదు, సరే అది జరిగిపోయిన తర్వాత అభిషేక్ శర్మ తిరిగి వెనక్కి వచ్చాడు. అభిషేక్ శర్మ వచ్చిన తర్వాత తను డక్అవుట్ అవ్వడం అండ్ అందరూ కూడా అభిషేక్ శర్మని డ్రాప్ చేయాలి అని చెప్పి బోల్డ్ అంత హంగామా చేశారు. అయితే ఒక వీడియో చేశా, కంపేరింగ్ ది డేటా అండ్ ది స్టాట్స్ బిట్వీన్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అండ్ శుభ్మన్ గిల్. ఇది ఎందుకు చేశానో కూడా చెప్పా. నంబర్స్ పైన నాకు ఎక్కువ నమ్మకం లేకపోయినా కూడా, అది సరైన కొలమానం కాకపోయినా కూడా, చాలామంది ఫ్యాన్స్కి నంబర్సే అర్థమవుతాయి కాబట్టి ఈ కంపారిజన్ చేస్తున్నానని చెప్పి, దాంట్లో కూడా సంజు శాంసన్ దీని కారణంగా తక్కువ ప్లేయర్ ఏమీ కాదు, ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. కాకపోతే ప్రస్తుతానికి అభిషేక్ శర్మ తనకంటే బెటర్, తన రీసెంట్ ఫామ్, తన పర్ఫార్మెన్స్లో కన్సిస్టెన్సీ బెటర్ అని చెప్పా. అంటే మీకు గుడ్, బెటర్, బెస్ట్ అని ఆంగ్లంలో ఉన్న ఆ చిన్న గ్రామటికల్ పాయింట్ కూడా మిస్ అయినట్టుగా ఉన్నారు. సంజు శాంసన్ విషయానికి వస్తే, సంజు శాంసన్కి ఒకటైతే నేను గ్యారంటీగా ఒప్పుకుంటే ఎప్పుడు చెప్తా, తనకి కన్సిస్టెంట్గా అవకాశాలు రావు. ఒక 5 మ్యాచ్లు వస్తాయి, తర్వాత డ్రాప్ అయిపోతాడు. 3 మ్యాచ్లు ఆడతాడు, తర్వాత డ్రాప్ అయిపోతాడు. ఎప్పుడు కూడా తన మెడపైన కత్తి ఉంటుంది. ఇది వాస్తవం, ఇది ఒప్పుకుంటా. లైఫ్ హ్యాస్ నాట్ బీన్ ఫేర్ టు సంజు శాంసన్, క్రికెట్ హ్యాస్ నాట్ బీన్ ఫేర్ టు సంజు శాంసన్. ఐ యాక్సెప్ట్, ఐ అగ్రీ, పూర్తిగా ఒప్పుకుంటా. బట్ అగైన్ వరల్డ్ కప్కి వచ్చే ముందర తనకి 5 మ్యాచ్లు పూర్తిగా ఇచ్చారు. తనకు ఒక భరోసా ఇచ్చుంటారు, నువ్వు 5 మ్యాచ్లు ఆడుతున్నావు, ఫ్రీగా ఆడు అని. తను ఒకే విధంగా అవుట్ అవడం కూడా గమనించుంటారు మీరు. ఒకే విధంగా అంటే 0 పైన అవుట్ అవడం కాదు, ఆ లెగ్ స్టంప్ బయటికి జరిగిపోయి అవుట్ అవడం. దేంతో అయితే ఇంతకు ముందర రన్ స్కోర్ చేసేవాడో అదే టెక్నిక్తో ఇప్పుడు అవుట్ అవుతున్నాడు. ఎస్, తనకి ఇంకో 10-15 మ్యాచ్లు ఇస్తే తను రన్ స్కోర్ చేస్తాడేమో, కానీ అదే టైంలో వేరే వాళ్ళు రన్ స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ న్యూజిలాండ్ సిరీస్లోనే ఇషాన్ కిషన్ రన్ స్కోర్ చేశాడు, ఆ న్యూజిలాండ్ సిరీస్లోనే అభిషేక్ శర్మ రన్ స్కోర్ చేశాడు. ఇప్పుడు 3 ఉన్నప్పుడు దాంట్లో 2 రన్ స్కోర్ చేసినప్పుడు ఎవరిని పిక్ చేస్తారు? సంజు శాంసన్కి అన్యాయం జరిగింది కాబట్టి అందరికీ అన్యాయం జరగాలి అనడం కరెక్టా? సంజు శాంసన్కి జరిగిన తప్పు ఇంకెవరితోటి జరగకూడదు అనుకోవడం కరెక్టా? తను నంబర్ 1 T20I బ్యాటర్, ఈజ్ ద ఫాస్టెస్ట్ టు రీచ్ 1000 runs. బట్ ఓవరాల్గా నంబర్స్ చూస్తే ఎవరి నంబర్స్ బెటర్గా ఉన్నాయి? దిస్ డజంట్ మేక్ సంజు ఎ బ్యాడ్ ప్లేయర్. ఇట్ ఓన్లీ మీన్స్ అభిషేక్ బెటర్గా పర్ఫామ్ చేశాడు సంజు శాంసన్తో పోలిస్తే. ఇషాన్ కిషన్ బెటర్గా పర్ఫామ్ చేశాడు సంజు శాంసన్తో పోలిస్తే ఈ ఇటీవల కాలంలో. నౌ మొత్తం కెరీర్ అంతా నాకెందుకు, రీసెంట్ ఫామ్ మాట్లాడుకుందామంటారా? సరే, లాస్ట్ 15 మ్యాచ్లు చూసుకుందామా? లెట్స్ చెక్ లాస్ట్ 15 games దట్ అభిషేక్ శర్మ హ్యాస్ ప్లేడ్, సంజు శాంసన్ హ్యాస్ ప్లేడ్ అండ్ శుభ్మన్ గిల్ హ్యాస్ ప్లేడ్. దీన్ని కంపేర్ చేసి చూద్దాం. ఓకే, లాస్ట్ 15 ఇన్నింగ్స్లో ఎన్ని సందర్భాల్లో ఎన్ని రన్స్ స్కోర్ చేశారో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు పారామీటర్స్ అన్ని కలిపి చూడండి. యావరేజ్ ప్లస్ స్ట్రైక్ రేట్ ఎవరిది బెటర్? ఎవరికన్నా ఇంజురీ అయితే, ఎవరైనా అవైలబుల్గా లేకపోతే సంజు శాంసన్ ఇస్ ద నెక్స్ట్ ఓపెనర్ ఇట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సంజు కనుక వచ్చిన 5 అవకాశాల్లో అగేన్స్ట్ న్యూజిలాండ్ రన్స్ స్కోర్ చేస్తుంటే తనే ఆడుండేవాడు. ఈ వరల్డ్ కప్లో కూడా ఈ గాట్ గేమ్ 7 balls-లో 22 పరుగులు స్కోర్ చేశాడు. అదొక పెద్ద నాక్గా మారుంటే అభిషేక్ సరిగ్గా ఆడట్లేదని చెప్పి సంజు వైపు వెళ్లేవాళ్లేమో. ఇప్పటికి కూడా అభిషేక్ శర్మ నెక్స్ట్ 3 మ్యాచ్లో రన్ స్కోర్ చేయకపోతే దే మైట్ థింక్ అబౌట్ సంజు శాంసన్. పాసిబిలిటీ లేకపోలేదు. ఎవరు ఆడినా సరే ఇండియన్ టీం బాగా ఆడాలని కోరుకోవాలి, అంతేగాని సంజుకి ఇట్లా జరిగింది కాబట్టి అభిషేక్ని కూడా తీసేయండి, గిల్ని పెట్టుకోలేదు అభిషేక్ని తీసేయండి, మా రుతురాజ్ గైక్వాడే లేడు అభిషేక్ శర్మ ఎందుకు, మా శ్రేయస్ అయ్యర్ బెటరు అభిషేక్ శర్మ ఎందుకు? వాళ్ళు అసలు స్క్వాడ్లోనే లేని వాళ్ళు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇండియన్ టీం గెలవడం. దానికి ఏది బెటర్? ఒక రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఆడేవాళ్ళు టీంలో ఉండాలి. ఎప్పుడు కూడా ఒక ప్లేయర్, సంజు శాంసన్ జరిగింది ఏంటి అన్యాయం? తను ఎప్పుడు టీంలో తీసేస్తాడో తెలియదు. అలాంటి ఒక ప్రెషర్లో ఆడాలి. అలాంటి ప్రెషర్లో ఆడుతున్నప్పుడు మీ బెస్ట్ ఇవ్వలేరు. మీ బెస్ట్ ఇవ్వలేనప్పుడు ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతాయి. ఫెయిల్యూర్స్ ఎక్కువైనప్పుడు ఇట్స్ ఎ విషియస్ సైకిల్, మీరు టీం నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మళ్ళీ అదే వాతావరణం సృష్టిస్తే ఇన్ ఎ వరల్డ్ కప్ టీమ్ అట్మాస్ఫియర్ బాగుంటుందా? ప్లేయర్స్ స్పేస్ ఆఫ్ మైండ్ బాగుంటుందా? వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తారా? థింక్ చేయండి మీరే. ఇక్కడ
కంపేర్ చేస్తున్నాను కాదు, బట్ ఇలాంటి చాలా సందర్భాలు జరిగాయి. 2011లో మహేంద్ర సింగ్ ధోని ఫైనల్స్ తప్ప ఎక్కడా కూడా రన్ స్కోర్ చేయలేదు. 1999 ఓడిఐ వరల్డ్ కప్లో ఆడమ్ గిల్క్రిస్ట్ ఫైనల్స్ తప్ప ఎక్కడా రన్ స్కోర్ చేయలేదు. 2007లో కూడా గిల్క్రిస్ట్ మెజారిటీ ఆఫ్ ద టోర్నమెంట్ రన్స్ ఎక్కువ స్కోర్ చేయలేదు. 2024 T20 వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ త్రూ అవుట్ ది వరల్డ్ కప్ రన్స్ ఎక్కువ స్కోర్ చేయలేదు. ఫైనల్లో మోస్ట్ ఇంపార్టెంట్ నాక్. అభిషేక్ శర్మ విరాట్ కోహ్లీ అని కాదు, అభిషేక్ శర్మ ధోని అని కాదు, ఇలాంటి ప్లేయర్స్ కూడా అలాంటి టోర్నమెంట్స్ ఉన్నాయి. బట్ దే డూ కమ్ గుడ్. ఎవ్రీబడి వాంట్స్ టు సక్సీడ్. సంజు శాంసన్కి ప్రతి మ్యాచ్లో రన్స్ కొట్టాలని ఉండదా? ఉంటుంది, బట్ కొన్ని సందర్భాల్లో కుదరదు. దట్స్ క్రికెట్ ఫర్ యూ. జింబాబ్వే తోటి మళ్ళీ సంజు శాంసన్ ఆడినప్పుడు అగైన్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్, బికాజ్ తనకి వచ్చిన అవకాశం సరిగ్గా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ మ్యాచ్లో కూడా మళ్ళీ సంజువే ఆడాలి. ఎందుకంటే ఈ చాపింగ్ అండ్ చేంజింగ్ని పెద్దగా ఇష్టపడను. ఏ ప్లేయర్తో కూడా జరగకూడదు. ఎప్పుడైతే మీరు వరుసగా అవకాశాలు ఇస్తారో అదే కరెక్ట్ అని నమ్మే మనిషిని కాబట్టి ఇది నేను గతంలో సంజు శాంసన్ కోసం కూడా చెప్పాను శుభ్మన్ గిల్ ఆడుతున్నప్పుడు. అదే మళ్ళీ అభిషేక్ శర్మకు కూడా జరగాలి అని కూడా చెప్పాను. కాకపోతే శాంసన్కి పాజిటివ్గా మాట్లాడినప్పుడు కరెక్టు, అదే విషయం ఇంకొక ప్లేయర్కి చెప్పినప్పుడు తప్పు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీరు ఏ ఇండివిజువల్ ప్లేయర్ ఫ్యాను కదా. లెట్స్ స్టిక్ టు ద పాజిటివ్స్ ఫస్ట్. బ్యాటింగ్ విషయానికి వద్దాం. నో ప్లేయింగ్ లెవెన్ విషయానికి వద్దాం. దానికంటే ముందర సంజు శాంసన్ తీసుకొచ్చారు బికాజ్ రింకు సింగ్ వాళ్ళ ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఏదో ఉండింది, తను టీం నుంచి కొంచెం బయటకు వెళ్ళాడు. మ్యాచ్ కంటే ముందర వచ్చేసినా కూడా ప్రిపరేషన్ సంజు శాంసన్ చేశాడు కాబట్టి తనకు అవకాశం ఇచ్చారు. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దాట్. చాలామంది గత వీడియో చూసి అనుకుంటున్నారు సంజు శాంసన్కి నాకేదో పర్సనల్ దుష్మని ఉంది, ఏదో వైరం ఉంది, నేను ఎస్ఆర్హెచ్ అభిమానిని, తను సిఎస్కే కాబట్టి నాకు కక్ష కుట్ర అని. ఇంకా సిఎస్కే ఒక మ్యాచ్ కూడా ఆడలేదు పాపం సంజు శాంసన్. ఆర్ఆర్కి ఆడాడు ఎన్ని సంవత్సరాలు. పాపం సిఎస్కే వాళ్ళు ఎందుకో సంకలు గుర్తుకుంటున్నారు, వేరే విషయం. వాళ్ళ టీంలోకి ఇంకా ఆడింది కూడా లేదు. ఇదేంటంటే ఊరికే ప్రొపగాండా మాస్టరు అలా నడుస్తూ ఉంటుంది. నాకేం ప్రాబ్లం లేదు సంజు శాంసన్ తోటి. ఐఎమ్ హ్యాపీ ఈ ప్లేడ్. ఇప్పుడు నేను కోరుకునేది తను కంటిన్యూస్గా ఆడాలి. ఇది రింకు సింగ్ అన్యాయం అని అడగచ్చు. ఇప్పుడు మీరు తక్కువ మంది అంటారు బికాస్ తనకేమీ అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఆర్మీ లేదుగా సంజు శాంసన్ అంతా. సో జస్టిస్ ఫర్ రింకు అని ఎవరు అనకపోవచ్చు, చూద్దాం ఎవరైనా కమెంట్ చేస్తారేమో. బట్ ఐ థింక్ ఇట్స్ స్టిల్ వర్క్డ్ అవుట్ ఈ గేమ్లో. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది బికాస్ ఐ డోంట్ లైక్ చాపింగ్ అండ్ చేంజెస్. ఒక టీంని ఊరికే మారుస్తూ పోకూడదు, మ్యూజికల్ చైర్స్ ఆడకూడదు. ఇదంతా అయిన తర్వాత లాస్ట్కి ఫైనల్గా నేను స్టార్టింగ్లో చెప్పింది, ఒక మహామేధావి నిన్న వీడియోకు కమెంట్ చేశాడు. ఏంటంటే సంజు శాంసన్ విన్నింగ్ రన్స్ స్కోర్ చేస్తున్నప్పుట నేను ఎక్కడ కామెంటరీ చేసి పొగడాల్సి వస్తుందో అని, అంటే ఆ ద్వేషాన్ని ఎక్కడ కప్పు ఇప్పించుకోవాలనుకొని నేను వెనకాల నుంచున్నా అంట కామెంటరీ చేయకుండా. అంటే తర్వాత నేను పోస్ట్ షో హోస్ట్ చేయాలి, అందుకని నాకు లాస్ట్ 4 hours కామెంటరీ ఇవ్వలేదన్న కాన్సెప్ట్ ఎలాగో అర్థం కాదనుకోండి. బట్ మనకు చూసేది ఇంతే కదా, పచ్చకామలు వచ్చినప్పుడు లోకంతా పచ్చగానే ఉండాలిగా. నేను గతంలో సంజు శాంసన్ హైదరాబాద్లో ఒక మ్యాచ్ ఆడుతూ 100 కొట్టినప్పుడు లైవ్గా గ్రౌండ్లో ఉండి మ్యాచ్ కామెంటరీ చేసిన సందర్భం ఒకటి, దాని తాలూకు ఒక రీల్ ఉంది. Go straight down the ground. 1 out for Sanju Samson की सेंचुरी T20 इंटरनेशनल्स లో తన ఇంటర్నేషనల్ క్రికెట్ మలుపు తిరిగే ఇన్నింగ్స్ ఇదే. మరుసలో చెద అదిరిపోయింది. బంగ్లాదేశీ బౌలర్స్ అందరూ అంటారు ఎంత పరుంది చెద. చూసారుగా మా బ్రో. సో ఇలాంటి ద్వేషం ప్రతి ఒక్క ప్లేయర్కి చూపించాలని నేను కోరుకుంటున్నా. ఇన్ఫ్యాక్ట్ ఇంత ద్వేషం నాకు జనాలు చూపించాలని కోరుకుంటున్నా. బికాజ్ ఇది ద్వేషం అయితే మరి ప్రేమ ఇంకెలా ఉంటుందో తట్టుకోలేని పరిస్థితి. సో ఐ రియలీ హోప్ దట్ ఈ కాన్సెప్ట్, ఈ వీడియో మీకు అర్థమై ఉంటుంది. నచ్చితే ఎక్కడైనా సరే లైక్ చేయండి అండ్ ఈ ద్వేషాన్ని పంచండి. మీరు లైక్ చేస్తే ఆటోమేటిక్గా పెరుగుతుంది, పంచుతుంది కూడా. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తే అప్పటిదాకా ద్వేషంతోనే అలా బతికేయండి హ్యాపీగా. అదియోస్ అమిగోస్.